అండి, వెల్కమ్ టు మై ఛానల్ సునీత. ఈరోజు కర్రీ వచ్చేసి ఆలు అండ్ వంకాయ కర్రీ. ఇలా తర్వాత కాలిన తర్వాత ఆనియన్స్ టమాటాస్ చిన్న కట్ చేసి పెట్టుకునేటివైతే వేసేసుకోవాలి. నెక్స్ట్ చిటికెడు పసుపు వేసేసుకొని బాగా ఇలా ఆయిల్లో అయితే ఫ్రై చేసేసుకోవాలి. ఇంకా వెజిటేబుల్స్ అన్నీ అయిపోయినాయి. ఓన్లీ ఉర్లగడ్డలు ఒకటి ఉంటే ఇంకా ఇంటి దగ్గర ఒక 1/2 kg వంకాయలు తెచ్చి అయితే కర్రీ అయితే చేస్తున్నాను. చూడండి, ఇలా చిన్నగా కట్ చేసి అయితే పెట్టుకున్నాను ఉర్లగడ్డ అండ్ వంకాయ. మీలో ఎంతమందికి ఇష్టమో ఈ కర్రీ కామెంట్ చేయండి. నచ్చితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సపోర్ట్ చేయండి. నా వీడియోస్ ఎలా ఉన్నాయి, కామెడీ వీడియోస్ ఏంటి అని చిన్న కామెంట్ అయితే చేయండి. వంకాయ అండ్ ఆలు రెండు ఇలా చిన్న చిన్న ముక్కలుగా వాటర్లో కట్ చేసుకొని వేసుకోవాలి. అది టమాటా అండ్ ఆనియన్స్ కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత నీట్గా వంకాయలు ఉర్లగడ్డలు మగ్గిన తర్వాత గరం మసాలా, కారం పొడి, కొంచెం సాల్ట్ వేసి బాగా కలిపెట్టేయాలి. ఇంకా మసాలా నేను తినాను కాబట్టి జస్ట్ గరం మసాలా ప్యాకెట్ 5 రూపీస్ ఉంటాయి కదా రెడీమేడ్, అవి తెచ్చుకుంటాను అన్నమాట. అది వేసేసుకుంటాను. బాగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఇలా ఉప్పు, కారం మసాలా, గరం మసాలా అన్నీ వేసేసుకొని లాస్ట్లో కొత్తిమీర వేసి గార్నిష్ చేసేసుకుంటాను. అంతే, సింపుల్ వేడి వేడి వంకాయ ఆలు కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీలో ఎంతమందికి ఇష్టమో ఈ కర్రీ కామెంట్ చేయండి. నచ్చితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్ గాయ్స్.